ఓం గంగణపతయ నమ శ్రీ గురుభ్యో నమ. ఇది టాపిక్ ఏంటంటే భగవంతుడు అనేది ఆనంద స్వరూపుడు. అది అది అతని భగవంతుడి అంశ, అది ఇమ్మార్టాలిటీ, అది నశించినది, అది అంతటా ఉంది. అయితే ఆ భగవంతుడి అంశే జీవుడు, ఏదైతే నేను అనేది. అయితే ఆ భగవంతుడి శక్తి ద్వారా భగవంతుడి కార్యం ఏదైతే ఉందో అది శరీరం, పంచభూతాలు, మరి మనస్సు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు ఏంటంటే ఇది దుఃఖాలయం, అశాశ్వతం, సంసారే సన్నిహితే కాలే నైనై రక్షతి డ్రుక్కన్ కరతే. ఏది కూడా రక్షింపబడదు. ఆ నృసింహ దాంట్లో కరావలంబనలో కూడా అంత సంసారం మహాఘోరం, ఇంత దాంట్లో అంతా కూడా మహాఘోరంతో పోల్చారు. అయితే నళిని దాంట్లో కూడా ఆ పత్రం మీద, తామరాకు మీద నీటి బొట్టులాగా ఇదంతా ఉంది. ఏది కరణాలు, ఏది శరీరం, మనసు, వాక్కు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా. కానీ అవి దుఃఖాలయం. దుఃఖాలయం అంటే ఏంటి? ఏది ఎక్కడ లభ్యమవుతుందో, గ్రంథాలయం అంటే దాంట్లో గ్రంథాలు లభ్యమవుతాయి, ఔషధాలయం అంటే ఔషధం. మరి భగవంతుడు ఆల్రెడీ దీన్ని దుఃఖాలయం, అశాశ్వతం అన్నారు. కానీ మనిషికి కావలసింది ఆనందం, శాశ్వతం. కానీ ఈ కరణాలు తనని లోబరుచుకున్న తానెవరో మర్చిపోయి ఈ కరణాలకు లోబడి, కరణాలు ఏది ఇవ్వలేవో దాన్ని ఆశిస్తూ, భంగపడుతూ జీవితం అంతా భగ్నం అవుతుంది. ఒకలాగా చూస్తే మరి ఈశ్వరుడు ఆల్రెడీ చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత మరి అన్ని ప్రయత్నాలు కూడా ఇది తప్ప నిరూపణక. ఎందుకంటే తన తపన ఎప్పుడు ఆనందంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అది ఇవ్వని చెప్పారు. ఏదైతే తన నమ్ముకున్న శరీరం, ప్రాణం, అది వాటెవర్ ఇంద్రియాలు. ఎందుకంటే ఎవరిని అడగండి, తృప్త భవిష్యమే అంటాడు. భవిష్యత్తులో తృప్తి పడతానంటాడు. అంటే తృప్తి అనేది ఎవరికి? ఇది ఎవరికి? చివరి క్షణం వరకు కూడా ఇదే జరుగుతుంది. అయితే దీనికి ఎట్లా యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ అలా అని మరి భగవంతుడు చూడబడేవాడా అంటే చూస్తే మరి అది జడం అవుతుంది. తెలుసుకుంటే అది అది తెలుసుకున్నా చూడబడే దృశ్యం తదు నశ్యం. మరి తెలుసుకోబడితే అది జడం అవుతుంది. మరి చూసేది కాదు, తెలుసుకునేది కాదు. అయితే మరి దాని అంశే జీవుడు. మరి జీవుడికి మరి ఎట్లా కనెక్ట్ కావాలి? ఎందుకంటే జీవుడు అదే అయి ఉన్నాడు, అదే అని తెలవటం లేదు. ఎట్లాగైతే ఇంకా జీవుడు ఈ కరణాల ద్వారా చేసే ఎన్ని ఎఫర్ట్స్ అయినా కూడా అవన్నీ కూడా కర్మ అశాశ్వతం. కర్మ, క్రియ, కార్యం ఏదైతుందో అవి ఆల్రెడీ ఇహంలో కూడా ఎలాగైతే వాటి పరిణామాలు ఇంతవరకు ఎవరు కూడా తృప్తి అయిపోతున్నారు. దుఃఖాలయం బుద్ధ భగవానుడు కూడా చెప్తున్నాడు, సర్వం క్షణికం, సర్వం దుఃఖం అని. అయితే ఇక్కడ సుఖం పొందిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ భ్రమ నుంచి చేసుకోలేక దాంట్లో ఆ సిల్క్ వార్మ్ లాగా, మరి ఆ పట్టుపురుగులాగా దాంట్లో ఇదైపోతున్నారు, వంచితులైపోతున్నారు, ఆ కస్తూరి మృగంలాగా. అయితే ఇది సాధన, కర్మతోని కాదు. ఎందుకంటే కర్మ చేసేదికి సాధనం కావాలి, ఆ సాధనం జడం. సో అయితే ఎన్ని ఉపమాలైనా ఇదంతా దుఃఖం భగవంతుడు చెప్పాడు. మరి అవి ఏదైతే దేంట్లో అయితే అవి లేవో దాన్ని ఆశిస్తే ప్రయోజనం ఉంది. అయితే ఇప్పుడు మన పర్సన్ లేనప్పుడు కూడా తన సంబంధికులు చేసేదంటే జీవోద్ధారణ. ఆ వ్యక్తికి మరి జీవోద్ధారణ కోసమే వాళ్ళు కూడా ఏదైతే రిచువల్స్ అవన్నీ ఉన్నాయి. సో జీవోద్ధారణ మెయిన్గా మనకు ఏంటంటే అది ఆ పర్సూట్ మాత్రమే తనని సేవ్ చేస్తుంది. అండ్ దానికి అన్యంగా చేసినా కూడా కరణం ద్వారా, ఇప్పుడు తాను, మనస్సు, ఎస్
ద ద ఇహం ఆర్ వేరే వేరే తాను తన మనసు ఇంద్రియాలు ఇవేం చేసినా కూడా ఇవి తన రిక్వైర్మెంట్ను ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని ఇవి అందించలేకపోతున్నాయి. ఇదంటే ఇప్పుడు భగవానుడు కూడా ఎదుట ఉన్నా కూడా రామావతారంలో కృష్ణావతారంలో వారిని ఉపాధి పరంగానే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఈ చూసేవాళ్ళు కూడా ఉపాధికి అన్యంగా వాళ్ళు చూసే అంత స్థాయి లేదు. ఎప్పుడు కూడా ఏదో రిలేటివ్గా చూశారు కృష్ణుడిని. ఆయన దివ్యత్వాన్ని, ఆయన భగవతత్వాన్ని అర్థం చేసుకుంది. దానికి బుద్ధిగ్రాహ్యం అయితే వివేకం కావాలి అంత చూడ్డానికి. ఎందుకంటే ఆయన స్వరూపం అప్పుడు చూపెట్టారు. తర్వాత అర్జునుడు భయకంపితుడయ్యాడు. ఆయన వల్ల బెనిఫిట్స్ తీసుకోలేదు. ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. మరి ఆ భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు. మరి ఆయన వ్యక్తిగానే తీసుకున్నాడు. ఆయన సచిదానంద స్వరూపాయ శ్రీ కృష్ణాయ అని ఉంది. మరి ఆ సచిదానంద స్వరూపాన్ని ఎంతమంది తీసుకున్నారు? ఎందుకంటే వీళ్ళలో దాన్ని గ్రహించే సామర్థ్యం లేదు. ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్లో ఏదో ఒకటి చాలా ఇవి ఉన్నాయి. ఒక డివైన్ అనుకోండి, ఏదైనా సో అండ్ సో ఛానల్ ఉంది. ఆ ఛానల్ మన భక్తి ఛానల్. ఆ ఛానల్ ట్యాప్ చేయాలంటే ట్యూనర్ కావాలి. ఆ ట్యూనర్ లేనిదే మనం లేదని లేము. అది ఉంటుంది. అలాగే ఇక్కడ భగవంతుడికి ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే మనం చేసే ఎఫర్ట్స్ కూడా ఇది నిశ్శబ్దాన్ని పొందాలి. శబ్దం లేకుంటే ఉండేది నిశ్శబ్దమే. శబ్దం వల్ల నిశ్శబ్దం. ఇప్పుడు కర్మ చేసాము, పోయింది శబ్దం. మాట్లాడాము, శబ్దం. మరి భావించాము, శబ్దం. ఇంకా చేశానా, నడిచాము, ఏదైనా శబ్దం. అయితే ఇది లేనప్పుడు ఉండేది అదే. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ మనకి అటువైపు తీసుకెళ్తుంది. అయితే ఈ ప్రక్రియలను ప్రస్తుతం సైలెన్స్ చేయడం వల్ల కూడా ఏముండదు. ఎందుకంటే నిద్రలో కూడా కర్మ లేదు, ఏది లేదు. మరి తనకు జ్ఞానం ఆ లబ్ధి ఉందా అంటే లేదు. ఇది లేకుండా అది పొందుతామనే ఒక ప్రక్రియ తప్ప నిద్రలో కూడా నిద్రలో మేలుకున్న స్థితి అది జ్ఞానం. అప్పుడు జ్ఞానం ఏంటంటే నిద్రలో మేలుకోవడం అంటే ఇది ఇప్పుడు ఈ కరణాలన్నీ కూడా వాటి యాక్టివిటీస్ ఇదైపోయినాయి, డార్మెంట్గా బీజ రూపంలో పోయాయి, అవి లేవు. సో ఇప్పుడు భగవంతుడు అన్నది దుఃఖం తెచ్చిపెట్టే ఏదైతే మనకు కరణాలు పరిస్థితులన్నీ కూడా నిద్రలో లయమైపోయాయి. ఇప్పుడు నిద్రలో మేల్కొన్నాక ఈ కరణాల ద్వారా ఏం చేసినా, ఇహంపరం ఏం చేసినా కూడా మరి వాటికి అనిత్యత్వం ఉంది. అయితే ఇది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్తోని తనను వీటికి అన్యంగా గుర్తించి, ఎందుకంటే అవి జడం, శరీరాలు చూస్తే స్థూలంగా అవి నశించిపోయేటివి, భావాలు చూస్తే అవి 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 జడం, శరీరాలు నశించిపోయేటివి. అయితే తను ఆ భౌతికాలు చూస్తున్నాడు, నశించేవి చూస్తున్నాడు కాబట్టి తనకు నాశనం లేదు. ఆయన భావాలు గ్రహిస్తున్నాడు కాబట్టి తను చైతన్యం. సో ఈ రెండు కూడా భగవంతుడి లక్షణాలు. అయితే వీటి నుంచి విడిపడి అయితే తన స్వపరంగా నేను ఇది కాదు, నేతి మరి ఇది నాది కాదు, ఇదంతా కూడా ప్రతిబింబం, మరి నేనెవరు, నేను అదే అయి ఉన్నాడు. ఎందుకంటే రెండు జ్ఞానాలు ఉండవు. ఎందుకు తాను పొందలేకపోతున్నాడు అంటే ఏదన్నా పొందితే అది జడం అవుతుంది, ఏదన్నా చూస్తే. అయితే దేవుడు చూపు తప్ప ఆయన చూసే కాదు, చూడబడ్డది కాదు చూడడం అంటూ. ఆయన ప్రజ్ఞ. అయితే ఆయన ఆ దేవుడిని మరి తెలుసుకోవడం అంటాం జరిగిందనుకోండి, అది మనకు అది జడం అవుతుంది, అది దేవుడికి భంగం. సో ఇవేవి లేకుండా ఉన్నది తమేవ భాంతం తను అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అది అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, తాను ప్రకాశింపజేస్తుంది. దాన్ని ప్రకాశింపజేయడానికి నా తత్ర సూర్యోభాసి. అయితే శరీరం వెళ్ళి దాన్ని చేరుకోవడం, ఇదంటే అది సూక్ష్మం, అది జ్ఞానం.
అయితే ఇవి వెళ్ళి శరీరం కానీ, మరి మనస్సు కానీ, కరణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కానీ అక్కడికి చేరలేవు. ఎందుకంటే ఇవి జడం. జడం ఎట్లాగో జ్ఞానాన్ని చెందలేదు. అండ్ అవి అవి అది జ్ఞానానికి గోచరించాయి. ఆ, ఇది ఇది ఒక ఇది ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ విషయం. ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు భగవంతుని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఉత్తరక్షణంలో భగవంతుడు జడమైపోతాడు. అదే తెలివికి అందింది. సో తెలివే భగవంతుడు. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, అది నిత్య శుద్ధ వస్తువు, దాని అంశే తాను. కానీ తాను దాని అంశం నుంచి ఆ పరిస్థితి ఉంచుకుంటూ దాని ప్రతిబింబాలు ఏదైతే జడమో వాటిని ఆశ్రయిస్తూ వాటి ద్వారా మళ్ళీ పొందాలి. ఇది టోటల్లీ వెరీ వెరీ థింగ్. సో భగవంతుడిని అసంభవం. భగవంతుని పొందాలంటే ఆ గాఢ నిద్రలో ఏవేవి లేవో ఇప్పుడు వాటికి అతీతంగా వాటికి ఉండడం, శరీరానికి భిన్నంగా క్షేత్రజ్ఞ విభాగం, భావాల గ్రాహిగా ఉంటూ తన జ్ఞానం అని, ఆ జ్ఞానం నిరాకారం అంతటా ఉంది. సో ఈ విధంగా ఒక ఒక ప్రక్రియ ఒకలాంటి అది చేస్తే తప్ప ఇక నివృత్తి లేదు. ఎందుకంటే మిగతావన్నీ ప్రయత్నాలు ఏంటంటే భగవంతుడి చెప్పిన దాన్ని ఆయనను వారు భగవంతుడి చేసింది మనం అది రాంగ్ అని ప్రూవ్ చేయడమే. ఎందుకంటే అది రక్షించదా అన్నారు, నైనే రక్షిత దుఃఖది, ఆ దుఃఖాలే అన్నారు. మరి దాన్ని సుఖం అది అది అశాశ్వతం అన్నారు. ఇదంతా కూడా అయితే ఇదంతా కూడా చూస్తే ఏంటంటే ఇది ఒక చాలా జాగ్రత్తగా గంభీరమైన విషయం. ఆ భగవత్ ప్రాప్తి ఇదేంటంటే అది ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు డ్రీమ్ నుంచి డీప్ వేక్కి వెళ్ళాము, అది జాగ్రత్త స్వప్నంకి వెళ్ళాము, శరీరం అక్కడ లేదు. సరే, అయితే ఇప్పుడు కూడా శరీరాన్ని తెలుసుకోబడ్డదని దాని నుంచి వెళ్ళడం, అక్కడ భావాలు ఉన్నాయి, ఆ భావాలు కూడా లేనివి సుషుప్తి. అయితే భావాలు కరణాలు ఇవన్నీ కూడా లేని ఒక డీప్ స్లీప్. కానీ అక్కడ అవిద్య అది ఆవరణ ఉంది. అయితే ఆవరణ ఒకసారి ఆ జ్ఞానం అంటే ఆవరణకు ఇప్పుడు మేలుకున్నప్పుడు చేసేది ఏంటంటే తను చేయాల్సింది ఆ ఆవరణ తొలగించుకునే ప్రయత్నం. దాన్నే మనం శివరాత్రి, జ్ఞానికి ఏది పగలో అది అది ఏది రాత్రిలో లౌకికులకు అది జ్ఞానికి పగలు, వైస్ వర్స అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మేలుకున్నప్పుడు మనం శరీరం నుంచి మరి భావాల నుంచి విడిపడి మనం ఆ అవేర్నెస్తో ఉన్నప్పుడు అవేర్నెస్సే అంతటా ఉన్న జ్ఞానం. ఇదే మనకు కావాల్సింది. అయితే ఏదైతే నిద్రలో జరుగుతుందో నిద్రలో జరిగింది, కానీ అప్పుడు ఆవరణ మాత్రం ఉంది. ఆవరణ లేని నిద్ర అదే బ్రాహ్మీ స్థితి, అదే భగవత్ స్థితి. సో ఆయన జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని చూసే ఇంకో జ్ఞానం ఉండదు. అది ఏకం కాబట్టి అంతటా అన్నీ దాని ప్రతిబింబాలే. దాని ప్రతిబింబాలు ఎప్పుడేమో అవి జడం అయిపోయాయి. ఇప్పుడు అలలు ఎట్లాగో సముద్రాన్ని తెలుసుకోలేవు అలలు. ఎందుకంటే అలకు సముద్రానికి అన్యంగా లేదు. సో అలాంటిది ఎలాంటిది వన్స్ అది అలా అయింది, దానికి చలనం ఉంది, అది ఫైనైట్ అయింది, అది మార్పు చెందుతుంది, మళ్ళీ లయం అవుతుంది. సో ఇది ఒక దివ్యమైన ఇది స్వపరంగానే ఏదైనా చేసుకున్నప్పుడు తనకు ఆ సిద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంది అన్ని పరంగా. అందుకోసమే ఇదేంటంటే క్లియర్గా దాంట్లో ఉంది, దేవుడు మనలో మనంగా ఉన్నాడు. అంటే మనకు అన్యంగా ఉందంటే ఏదైతే ఉపాధి కారణం ఉందో అవి వాటి ఉనికి మన జ్ఞానం మీద ఉంది. సో వాటిని ఆశ్రయించి అవి పొందేవి కూడా వాటి లిమిటేషన్ వాటికి ఉంటుంది. అలా సో ఆ భగవంతుడు ఎందుకు చెప్పారంటే దాని నుంచి మనం వెనుకకు మరలాలని. ఇప్పుడు చేప ఉంది, అవిద్యతోనే అటు వెళ్ళింది నీళ్ళకు దూరంగా. ఇప్పుడు మళ్ళీ అది నీళ్ళకు దగ్గర అయితే తప్ప అయితే చేప
అది వేరే, దాన్ని అమ్యూనిటీస్ వేరే, దాని మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉండదు. అవి అది అట్లాగే భంగపడుతుంది. ఈ విధంగా జీవుడు అయితే తన స్వరూపం అదే. మరి భగవంతుడు ఒకవైపు చెప్పాడు సృష్టి అంతా కూడా దుఃఖాలేమో అశాశ్వతం అని. తాను ఆనంద స్వరూపం అంశే జీవుడు. మరి జీవుడు భగవంతుడు కావాలంటే ఆ అంశి అంశిని పట్టుకోవాలంటే అంశ యొక్క ప్రతిబింబాల నుంచి విడిపడాల్సిందే. అయితే తనకు కావాల్సింది ఆనందం శాశ్వతం. అది భగవంతు స్వరూపం. ఆ భగవంతు స్వరూపమే తాను. సో ఇది క్లియర్ కట్. భగవంతుడి మనకేంటంటే అలర్ట్. ఎస్, మరి దేన్ని ఆశ్రయించామో అది అది కంటే అది చేసినట్టు కుక్కను పట్టుకొని గోదావరిని ఈదినట్టు అంటారు కదా. అలాగే ఈ దేహ ప్రాణ ఇంద్రియాలు పట్టుకొని అటువైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి, దాటాలనేది అలాంటిది ఎఫెక్టే. ఎందుకంటే అదే జడం, అదే దుఃఖాలే అశాశ్వతం. మనిషికి కావాల్సింది ఇదొక గ్రేట్ ఏంటంటే మనిషికి ఉన్న వ్యధ. ఏది ఇవ్వలేదో దాన్ని వదలలేడు, ఏది ఇస్తుందో అటువైపు తిరిగే దీనికి వివేకం విద్యావృత్తులు చాలా ఉన్నప్పుడు ఈ విధంగా దీని నుంచి బయటపడే ఉర్వారకమీయ బంధన దాని నుంచి చేస్తూ ఆ పరతత్వాన్ని వరించే ఒక ఉంది. అది జీవుడికే సాధ్యం. తను చ్యుతి పొందాడు, అయితే చ్యుతి పొంది కరణాల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకు భగవంతుడు వివేకం ఇచ్చాడు. ఈ వివేకంతోనే దీని నుంచి విడిపడ్డం తప్ప దీన్ని పట్టుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు పట్టుకున్నది ఏంటంటే అది ప్రమాదం. దేహ ప్రాణ ఇంద్రియాలు అవి ఇహంలోనే ఉద్ధరించవు, పారంలో కూడా ఎక్కడ ఉంటుంది వాటికి. అవి నశించిపోయేటివి ఎప్పుడు ఆ ఫలాలు కూడా నశించేటివే ఉంటాయి. సో ఇది భగవంతుడి ఒక అలర్ట్. అది దృక్కన్ మంత్రంలో ఇది రక్షించదన్నారు, ఇది అశాశ్వతం అన్నారు, ఇది దుఃఖాలే అన్నారు, అనిత్యం అసుఖం ఇమం లోకం. ఇంకా లోకంలో ఎవరు పొందేదే ఉంది. సో ఇది ఒకలాంటి ఒక పరీక్ష జీవుడికి. తాను దీని నుంచి విడిపడడం సైలెంట్గా అది కాదని ఒక స్టేజ్ నుంచి జాగ్రత్త అవస్థలోనే ఈ ప్రక్రియకు ఉంది. మిగతా దాంట్లో అవి ఓన్లీ అక్కడికి ఎంటర్ అవుతాం కానీ ఎగ్జిట్ లేదు. ఇప్పుడు అటు బ్యాక్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు జాగ్రత్త అవస్థలో. అక్కడ ఓన్లీ అది లాకప్, ఎగ్జిట్ డోర్ లేదు. ఏది స్వప్నం సుషుప్తిలో. కానీ ఇప్పుడు మనం సాధన ద్వారా అది సిమ్యులేట్ చేసుకొని దేహాన్ని నుంచి విడిపడి కాదనుకోవడమే. దేహాన్ని నుంచి విడిపడడం అంటే దేహం కాదు, అలాగే మనసు కాదు. దేహం నశించిపోతుంది కాదు, మనసు తెలుసుకోబడ్డది కాదు, ఏదైతే తెలుసుకోబడ్డది కాదు. తెలివి నేను రెండు ఉండడానికి లేదు. ఎందుకంటే నేను తెలివి అన్నప్పుడు తెలివి అన్యంగా తెలివే తానుగా ఉంది. అప్పుడు తను ఆ బ్రహ్మస్వరూపం, ఆనంద స్వరూపం, అది శాశ్వతం. హరి ఓం.